నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక చెక్ బౌన్స్ కేసులో గౌరవ కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ హరిప్రసాద్ గారు అనాగా ప్రసాద్ వర్సెస్ ఎంసీ అబు మైకర్ కేసులో ఒక తీర్పు ఇచ్చారు. మైనర్గా ఉన్నప్పుడు చెక్ ఇచ్చాడు ఒక వ్యక్తి. అతను మేజర్ అయ్యాడు. మేజర్ అయిన తర్వాత ఎవరైతే చెక్కు తీసుకున్నారో అతను తన బ్యాంకులో ఆ చెక్కు వేస్తే అది బౌన్స్ అయింది, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్పి అతను సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేశాడు. ఎవరైతే చెక్ ఇచ్చారో అతను హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. నేను మైనర్గా ఉన్నప్పుడు ఈ చెక్ ఇచ్చాను, ఇది లీగల్లీ ఎన్ఫోర్స్బుల్ డెట్ కిందకి రాదు, మైనర్తో ఏ కాంట్రాక్ట్లు అయినా ఇల్లీగలు, అవి చెల్లవు, కాబట్టి ఈ కేసుని క్వాష్ చేయండి అంటే ఇరుపక్షాల వాదనలు విని హైకోర్టు ఈ ఆదేశం ఇచ్చింది. కరెక్టే, ఈ చెక్కు మైనర్గా ఉన్నప్పుడు ఇచ్చాడు, అప్పుడు ఇతనికి కెపాసిటీ లేదు, ఇప్పుడు మేజర్ అయ్యాడు, మేజర్ అయిన తర్వాత సెక్షన్ 138 నెగోషియబుల్ యాక్ట్ ఫైల్ చేశాడు, ఇది మెయింటైనబుల్ కాదు, మైనర్గా ఉన్నప్పుడు ఏ కాంట్రాక్ట్లు చెల్లవు, మైనర్గా ఉన్నప్పుడు ఇటువంటి చెక్కులు ఇచ్చాడు, మైనారిటీ తీరిన తర్వాత ఈ చెక్కు ప్రజెంట్ చేసినా కూడా ఈ ట్రాన్సాక్షన్ ఆయన మైనర్గా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఇది చెల్లదు అని క్వాష్ చేయడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? ఎవరైనా మైనర్గా ఉన్నప్పుడు చెక్ ఇచ్చిన తర్వాత ఆయన మేజర్ అయిన తర్వాత ఆ చెక్ బౌన్స్ అయినా కూడా అది సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి మైనర్గా ఉన్నవాడు మేజర్ అయిన తర్వాత ఫైల్ చేసినా కూడా అది ఇల్లీగలు, వ్యాలిడ్ కాదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది. ఏదైనా సరే మేజర్ అయి ఉండి మేజర్తో చెక్ తీసుకోవాలి, కానీ మైనర్గా ఉన్నప్పుడు చెక్ తీసుకుని ఆయన మేజర్ అయ్యాక ఈ చెక్ ప్రజెంట్ చేస్తే అది వ్యాలిడా అంటే ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది అది వ్యాలిడ్ కాదు, అది మైనర్గా కాంట్రాక్ట్లో అగ్రిమెంట్ అయ్యాడు కాబట్టి మైనర్తో ఇటువంటి కాంట్రాక్ట్లు చెల్లవు అని చట్టం చెప్తోంది అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది.